This question is for you, sir. సో మీరు వాళ్ళు డైరెక్టింగ్ లైక్ మీకు పవన్ కళ్యాణ్తో డైరెక్షన్ చేశారు. సో మీరు వాళ్ళు డైరెక్టింగ్ విత్ హిమ్ మీరు లైక్ హీరో అండ్ డైరెక్టర్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా ఆర్ ఎల్స్ లైక్ ఫ్యాన్ బాయ్ లాగా ట్రీట్ చేశారా పవన్ కళ్యాణ్ గారిని? డైరెక్టర్ గానా ఫ్యాన్ బాయ్ గానా? ఎస్. ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది అలా. నైస్. సో మీరు పవన్ కళ్యాణ్తో వర్క్ చేశారు కదా, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్? వీ షార్ట్ ఫర్ దట్ సీక్వెన్స్. మీరు పాట చూస్తే అక్కడ ఒక ఆయన ఇలా అన్నప్పుడు గేట్స్ ఓపెన్ అయితే బ్యారికేడ్స్ ఓపెన్ అయిపోయేది ఉంటుంది కదా. సో అండ్ వీ వర్ షూటింగ్ ఫర్ దాట్ అండ్ నాకు ఆల్రెడీ ప్యాక్ అయిపోతుంది. ఆయన జెన్యున్గా అక్కడ కళ్ళజోడులు వేసుకుంటున్నారు. సో ఆయన ఎక్కడ చూసినా నాకు అర్థం కావట్లేదు. సో 2 times ఐ వాజ్ లుకింగ్ అట్ హిమ్, ఐ వాజ్ లైక్, అండ్ ఆయన నన్ను చూడట్లా. అండ్ దట్ హ్యాపెన్ టు బి అ మాంటేజ్ లేటర్ ఆన్, వీ డెంట్ ఈవెన్ డిస్కస్ అబౌట్ ఇట్. కానీ ఫస్ట్ టైం నాకు ప్రతిసారి ఆయన ఇటు ఫేస్ ఉన్న వెంటనే నన్ను చూస్తున్నారేమో నేను ఇలా అయిపోతున్నా. బట్ దాని తర్వాత ఒకసారి కళ్ళజోడు తీసిన తర్వాత అర్థమైంది ఇట్ వాజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టు మేక్ ఐ కాంటాక్ట్. ఐ వాజ్ లైక్ టేకెన్ అ బ్యాక్. యాక్చువల్గా నేను పరిచయం చేశా. సో నేను ఫస్ట్ పరిచయం చేసినప్పుడు ఐ షుడ్ సే దిస్, నేను పరిచయం చేయగానే సార్ లీలా ఆల్రెడీ యూ నో హర్ రైట్ అనగానే లీలా ఐమ్ సీయింగ్ క్వైట్ ఆఫ్ యువర్ వర్క్, వెరీ గుడ్ వర్క్ అని అనగానే ఈవిడ సార్ థ్యాంక్ యూ సార్. అసలు అప్పుడే ఒక కాలేజీలోకి ఎంటర్ అయిన ఒక ఫ్రెషర్ లాగా సార్ దోస్ నైస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దిస్ హ్యాపెండ్ అరౌండ్ 12 o'clock ఆ టైంకి. కరెక్ట్గా నేను షార్ట్ రెడీ చేసుకొని కెమెరా అంతా సెట్ చేసుకొని వెనకాల అందరిని జనాలు మా డిపార్ట్మెంట్ అందరూ షార్ట్ రెడీ అయిపోయి ఇంకా పిలవండి ఆర్టిస్ట్ని ఇలా తిరిగి చూసేసరికి హార్డ్లీ ఇట్స్ లైక్ 20 half an hour అనుకుంటా. ఇలా తిరిగి చూస్తే సారు పక్కన వెళ్ళి కూర్చొని నేను తిరిగి వాట్ అసలు ఒక 20 minutesలో ఏంటి మరి లెక్చర్ ఇచ్చేస్తాను సార్కి, నాకు అర్థం కాల. సో అంత స్పీడ్. అందుకే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్, ఫస్ట్ డే లేదు ఏం లేదు, ఫస్ట్ ఫ్యూ మినిట్సే దానికి ఫస్ట్, ఇంకా తర్వాత నుంచి. సో దట్ వాస్ బికాజ్ ఐఎమ్ అ వెరీ ఇంక్విజిటివ్ పర్సన్. ఇప్పుడు మీరందరూ ఎలా యూర్ ఇంక్విజిటివ్ కొన్ని తెలుసుకోవాలని, సో నాకు కూడా ఒక బ్యాంక్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు దొరికిందే ఛాన్స్, రపా సార్ వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దిస్, సార్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్, అండ్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ బట్ ఇట్స్ వెరీ వెరీ మెమరబుల్. త్వరలో మళ్ళీ సినిమా తీయండి ప్లీజ్ డైరెక్టర్ గారు. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. యాక్చువల్గా మీరు ఒక ఫ్యాన్ బాయ్ అని నేను ప్రీవియస్గా చూస్తూ ఉన్నాను. అక్కడి నుంచి అజ్యూమ్ చేసుకొని మీరు లిటరల్గా ఆయనతో డైరెక్ట్ చేసే వరకు వచ్చారు కదా. సో అంటే ఇన్ ఫ్యూ వర్డ్స్ ఎంత కష్టపడ్డారు, లైక్ అది ఆ సక్సెస్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ మీ ఆల్రెడీ ఐ స్పోక్ ఇన్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్. తొలి ప్రేమలో ఇప్పుడు ఏదైతే సాంగ్ ఉందో ఈ మనసే సాంగ్, దట్ వాజ్ షాట్ ఇన్ BHL వేర్ ఐ గ్రో అప్. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్లో వన్ ఆఫ్ ద గైజ్ హరిశంకర్. ఆ సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు నేను ఆ సాంగ్ షూటింగ్లో ఉన్నా. జనాలు షూటింగ్ చూస్తున్నప్పుడు నేను కూడా రోడ్డుకి అవతల నిలబడి, దెర్ ఇస్ అ బేకరీ సెట్, ఒక రోడ్ ఉండి కళ్యాణ్ గారు కీర్తిరెడ్డి గారు బైక్లో ఎక్కి వెళ్ళే ఒక షాట్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఒక హార్డ్లీ ఫ్యూ మీటర్స్ అవే ఫ్రమ్ మై హోమ్. సో ఆ షూటింగ్ మనసే సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ద క్రౌడ్ అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ విత్ ద సేమ్ హీరో ఐ మేడ్ ఎ ఫిలిం వేర్ ద ఎగ్జాక్ట్లీ సాంగ్ ఐ షాట్ అండ్ ఐఎమ్ హియర్. ఇంతకంటే ఎమోషనల్ హై, ఇంతకంటే దీని అచీవ్మెంట్ అంటారా, సక్సెస్ అంటారా, అడ్రినలిన్ రష్ అంటారా, ఐ డోంట్ నో హౌ టు నేమ్ ఇట్. బట్ యా, దిస్ హ్యాపెండ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. Hello. Good evening. Yeah. So this is your second film. This is your second film, right, with Pavan Kalyan garu. So మీ ఫస్ట్ మూవీ మెమరీతో కంపేర్ చేస్తే హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఉస్తాద్? ఫస్ట్ మూవీకి ఇట్స్ దాన్ని ఏమంటారు, అప్పటికి ఇంకా హీ డజంట్ నో కంప్లీట్లీ అబౌట్ మీ అండ్ నాకు కూడా ఒక చిన్న ఇన్హిబిషన్ ఉండేది. గబ్బర్ సింగ్ అప్పుడు మాకు సేమ్ షూటింగ్ అప్పుడు కొంచెం డిసెంబర్లో స్టార్ట్ చేసి హార్డ్లీ 4 months మేలో రిలీజ్ చేసాం. వీఆర్ వెరీ రష్ అండ్ ఇప్పుడు గుజరాత్, స్విట్జర్లాండ్, డిఫరెంట్ లొకేషన్స్. అప్పుడు ఇంటరాక్షన్కి ఎక్కువ ఛాన్స్ లేదు. అండ్ హీ నోస్ మీ ఓన్లీ త్రూ మై డైలాగ్స్, మై వర్క్.
అప్పుడు ఇంటరాక్షన్ ఎక్కువ ఛాన్స్ లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డికేడ్ ఐ థింక్ రిలేషన్, ఆ బాండ్ పెరిగింది. ఐ థింక్ నౌ ఈజ్ లైక్ మోర్ దెన్ బ్రదర్ టు మీ. Can you sing a line from E Manase? A small line. We will give you a chorus. ఈ మనసే సే 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 సే. నా పాడండి అంటే ఓన్లీ ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారు వస్తే కానీ పాడరంటారా ఏంటి? మై పార్ట్ వాజ్, నేను యాక్చువల్లీ ఆ పాటలో ఆ పాట పాడదాం అనుకున్నాను, ఫ్రమ్ దేఖలేంగే సాలా. ఆ పాటలో పూల తోటలోకి అని ఎందుకు పాడించలేదు? పాడండి. పూల తోటలోకి మీ పాట నేను ఎలా పాడతాను? దట్ లైన్ ఐ లైక్. లైక్ పూల తోటలోకి ఈల పాట వచ్చే, ఒంటి మీదకేదో ఉలకి పాట తెచ్చే, సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే. సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైన్. బట్ నా ఫేవరెట్ లైన్ ఏంటంటే ఆ సాంగ్లో విచ్ ఐ డూ ఫాలో అండ్ ఐ డూ ప్రీచ్. ఇన్ ఫ్యాక్ట్ ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు గట్టి, నో ఎంట్రీ అని బోర్డు పెట్టి, పంపించేద్దాం సావగొట్టి, పోరాడితే పోయేదేంటి, దేఖలేంగే సాలా, చూసినాంలే చాలా. దోస్ ఆర్ మై ఫేవరెట్ లైన్స్ యాక్చువల్లీ. That's true. And that's also my response. It's my morning song ఇప్పుడు. Especially trolls or లేకపోతే మన డైలీ లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఇంకా మార్నింగ్ సాంగ్స్, ఆఫ్టర్నూన్ సాంగ్స్, ఈవినింగ్ అలా ఉంటాయండి ప్లేలిస్ట్ అలా ఉంటాయి. ఎస్, ఆడపిల్లలకి అయితే ఉంటాయి సార్. మాకు గెట్ రెడీ విత్ మీ సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సి ఈ మనసే ఈజ్ అ గెట్ రెడీ విత్ మీ. దేఖ్లేంగే సాలా ఈజ్ లైక్ ఏ జాబ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు దేఖ్లేంగే సాలా. దాని తర్వాత ఒక నైట్ అయినప్పుడు ఆరా ఇట్లా మేము మా వైబ్లో పడుకోవాలని అట్లా. థ్యాంక్స్. యూర్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ ద న్యూ ఇన్ఫర్మేషన్. యూర్ వెల్కమ్. యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సార్, మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. ఆఫ్ స్క్రీన్లో సార్తో మీకు ఉన్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకోగలరా? నేను చెప్తానండి. అక్కడ చూడండి ఆయన ఎలా అవుతున్నారు, నేను ఎలా అవుతున్నారు చూడండి. రొమాన్స్ అంటే తను చెప్తుంది. ఐ థింక్ మీరు ఈ మనసి సాంగ్లో ఏదైతే యు ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ రైట్ ద సీన్స్, అవన్నీ నేను ఉట్టి ఇట్లా అడాప్ట్ చేసుకుని చేశానని అక్కడ ఫస్ట్ ఆ ఫీలింగ్స్ అన్నీ సర్వి. ఎందుకంటే నాకు ఆబ్వియస్లీ ఈవెన్ టు ఇలా మొహమాట ఉంటుంది కదండి, ఆయనకు అస్సలు జీరో ఇన్హిబిషన్స్. ఐ మీన్ పట్టేసుకొని ఎక్కేసి ఆయన చూపిస్తే ఐ హ్యాడ్ టు జస్ట్ రిపీట్ దాట్. సో ప్రాపర్ కెమిస్ట్రీ అక్కడ జరిగితే మేము ఒక ఫ్యాన్ క్యూరియాసిటీ మ్యామ్. అస్సలు మామూలుగా కాదు. యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. లవ్ స్టోరీ జరుగుతూ ఉంటుందండి అక్కడ, అలా కళ్ళతో చూసుకుంటే హలో హలో ఏం జరుగుతుంది ఇక్కడ, చాలా సార్లు అలాగే అంటే అది అనిపించింది. ఒక అన్నదమ్ముల మధ్యలో ఉండే ఒక ప్రేమ. లవ్ స్టోరీ అని ఆవిడ ఏదో అంటే Romance. లైక్ అది ఆయన మా సెట్కి వచ్చేసరికి ఆయన అన్నీ మర్చిపోతారు బేసిక్గా. హీ నెవర్ గోస్ టు వ్యానిటీ వ్యాన్, హీ నెవర్ సిట్స్ సపరేట్లీ. మీరు ఏ స్టిల్ అన్న వర్కింగ్ స్టిల్ అని చూసుకొని ఆయన నవ్వుతూనే ఉంటారు. బేసిక్గా కళ్యాణ్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ టాప్ నాచ్లో ఉంటుంది. చాలామంది అది ట్యాప్ చేయడానికి కొంచెం భయపడతారు. మా సినిమానే కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది కాబట్టి రిలేషన్ ఏంటంటే నాకు ఆయన మీద చాలామంది అడుగుతుంటారు మీ సినిమాలో డ్యాన్స్లు ఎందుకు చేస్తారంటే, నేనేదో ప్రివిలేజ్ అని కాదు, నా మీద ఆయనకున్న అభిమానం, దయ, జాలి, కరుణ, వాట్ ఎవర్ యూ సే. సార్ అదే ఊపుతో ఒక డైలాగ్ అయింది మీరు చెప్పగలితే, విల్ ఆల్ విల్ ఫీల్ మోర్ ఎంటర్టైన్డ్ అండ్ హ్యాపీ. సో జీవితాన్ని ప్రేమించడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలో ఉండడం ఏంటి? ఇది ఈ కాలంలో మన లేడీస్ మనందరికి కావాల్సిన లైన్ ఇది. ఒక చోట బ్రేకప్ అయిపోతే ఆ బ్రేకప్తోనే ఆగండి, మా తమ్ముళ్ళు రెడీగా ఉన్నారు బకరాలు అవడానికి. సో ఒక బ్రేకప్ నుంచి ఇంకో బ్రేకప్కి మూవ్ అవ్వండి అని చెప్పడమే ఆ సినిమా. హలో మ్యామ్. హలో సార్. హాయ్.
మీరు ఎప్పుడైనా ఏదైనా సీన్లో మీ డైలాగ్ మర్చిపోయారా దాని తర్వాత అయ్యో ఏమైంది? అయ్యో అసలు ఎప్పుడు మర్చిపోలేదండి అసలు మర్చిపోలేదని చెబుతున్నా నేను. ఒక్క నిమిషం అండి, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్. సార్ ఆయనకి ఏ నమ్మకం నా మీద ఏంటో తెలీదు, బట్ నాకు లిటరలీ ఆ రోజు సీన్ అంటే ఆ రోజే నాకు డైలాగ్స్ ఇచ్చేవారు. అండ్ ఈజ్ అ రైటర్. సో ఆయనకి సడన్గా షూట్ చేసేటప్పుడు 4-5 లైన్లు అట్నుంచి ఇట్నుంచి వస్తే నేను ఒక్క నిమిషం అమ్మ బాబోయ్, క్రేజియస్ట్ See, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు తను హీరో గారితో కాన్వర్సేషన్ చేసినప్పుడు కొంచెం కీ డైలాగ్స్ ఉంటాయి. నా భయం ఏంటంటే హీరోయిన్లు అందరూ డైలాగ్ పేపర్ ఇలాగ వాళ్ళ బాయ్కి ఇస్తారు, డైలాగ్ ఇలా చూసి పట్టుకో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, మధ్యలో మేకప్ వేసుకుంటారు. ఇప్పుడు తనతో ఉన్నప్పుడు వెరీ కీ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆస్తులు అందరూ సంపాదించుకుంటారు, ఆశీర్వాదాలు కొందరే పొందారు, ఆ డైలాగ్ లీక్ అయిపోద్దేమో నా భయం. లేకపోతే పేపర్ ఇచ్చేస్తే ఇంకేదైనా లీక్ అయిపోద్దేమో భయం. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమా అనేసరికి ప్రతి ఒక్కడు చదివేస్తారు సీన్ పేపర్. దానికి తోడు ఏంటంటే నేను ఎక్కువ తెలుగు ఆర్టిస్టులు ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే స్పాంటేనియస్గా ఇప్పుడు డైలాగ్ చెప్పినప్పుడు లీలా చెప్తున్నప్పుడు తన వాయిస్లో తన ఎక్స్ప్రెషన్లో చూసినప్పుడు టేక్ 1 టేక్ 2కి మధ్యన డైలాగ్ మారిపోతుంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకు తప్ప ప్రాపర్గా సీన్ ఏం తీయబోతాం అనేది ఆల్రెడీ చాలా ప్రిపేర్డ్గా. మేము ప్రిపేర్డ్గా లేకపోతే 40 రోజుల్లో ఇంత పెద్ద సినిమా తీస్తామా? మీరుంటారండి ప్రిపేర్డ్. అలా చూసారా?